గంట సప్పుడు వినబడితే పాపం గల్లీలో కురుకొస్తూనే ఉంటారు పోరలు. ఇక బండి పోయేదాకా మనం కొనిచ్చేదాకా ఏడుపైతే బంధు పెట్టరు. చిల్లరలు ఎవ్వన్నా అయినరు, కింద పడి బొర్లాడుడే. పోనీలే అని కొనిస్తే ఆ పూట కాగుతారు, పొద్దుమిక్తే మళ్ళా గదే కథ. ఇక ఏం చేస్తారు, పోరళ్ళలోల్లి చూడలేక మళ్ళా కొనియక తప్పది. కానీ అటు ఎన్నుకుంటది అస్సలు కథ. మందు బంద్ పెట్టిన ఊర్లను చూసినాం గాని గీడ చూడురి ఏం ఫ్లెక్సీ కట్టిండ్రో. ఊర్లకు ఐస్ క్రీమ్ బండ్లు రావద్దు అమ్మొద్దు, కాదు కక్కాసం అని వస్తే 5,000 దండుగా. ఒక్కూర్ల కాదుల్లా పాత నిజామాబాద్ జిల్లా 10 ఊర్లల్లా ఇదే తీర్మానం చేసి పొలిమేర కాడ బ్యానర్లు కట్టిండ్రు. ఎండాకాలంలా పోరలు ఎగబడేదే ఐస్ క్రీంలకు, గవ్వెందుకు అమ్మొద్దంటుర్రంటే మా పిల్లగాడు ఐస్ క్రీమ్ తిన్నాడు, మూలే పడ్డాడు. అరే ఇక్కడ మా పిల్లగాడు తిన్నాడు, రోడ్డు మీద పడినాడు. ఈ ఐస్ క్రీమ్ వలన ఎట్లా అయింది? మరి చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. దీనివల్ల మరి వాళ్ళు ఏం కలుపుతారో తెలుస్తలేరు. ఎందుకంటే ఒక ఐస్ క్రీమ్ తయారు చేసిన వ్యక్తి నుంచి పడితే అమ్మే వ్యక్తికి 4 చేతులు మారుతున్నాయి. ఈ 4 చేతుల వల్ల ఎట్లాంటి లిక్విడ్ వాడుతున్నారో మనకు అర్థమైతలేదు. తీర్ రంగులుండాలని ఏం కలుపుతున్నారో పోరలు తిని ఒగలేనక ఒగలు సుస్తైతుర్రట. మరి ఆ పైసలు ఇస్తే వాళ్ళు తెచ్చుకొని తిండ్రి. ఇక పిల్లలు పట్టుకోనా ఇంట్లో కావాలి చేయన్నా, పొలాల కాడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆగడి బగడి పోతే వాళ్ళు గాబరా మేము గాబరా. గంట సప్పుడు వినబడితే చాలు దుగుట్ల చిల్లర పైసలు అందుకునుడు, ఉరుకుడు, కొనుక్కొని తినుడు. ఆటెనక సర్దులు జరాలు లేనిపోని కథలైతున్నాయని గీ తీర్మానం చేసిరట గ్రామ సభల. ఆల్రెడీ తరిమి కొట్టాము, వార్నింగ్ ఇచ్చి తర్వాత ఇంకోసారి రాకుండా రేపటి నుంచి కఠినంగా శిక్షలు 5,000 జుర్మానా విధించబడుతుందని చెప్పగలిగాను. ఇక ఎండలకు కూల్ డ్రింకులు గుంజుడిగిన ఎక్కువే ఉంటది కదా అని అడిగితే, కూల్ డ్రింక్స్ ఎక్కువ వాడడం వల్ల పిల్లలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అలాంటివి చేయకుండా ఇంట్లోనే వారికి బెల్లము, నువ్వుల వంటి అనేకమైన మంచి పదార్థాలను అందించి వారిని పౌష్టికంగా తయారు చేయాలని. కానీ పల్లెలల్లనే గింత కట్టడి చేస్తే మరి ఇక సిటీలా గల్లికి 2 బండ్లు తిరుగుతాయి. మంది అగవడ్డ కాడల్లా ఐస్ క్రీమ్ బండ్లేనాయే. గిన్నిగనం తింటాన్రు, పాట్నపోళ్ళ పరిస్థితి ఎట్లున్నదో పో మరి.